B9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 41వ వార్డు కోడిగూడ్ల పూర్ణిమ ఆధ్వర్యంలో వాసుపల్లి చీఫ్ గెస్ట్గా ఈరోజు ఆఫీసులో కేక్ కటింగ్ జరిగింది. మీరు దగ్గరండి దగ్గర అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళకు. ఇది శనివారం సార్ సార్ ఒకసారి జై జగన్ జై జగన్ జగన్. ఓకే సార్ తీసుకోమ్మా. ఇటు చూడు ఇటు చూడు కెమెరాలో వైపు చూడు. ఓకే పిల్లలందరూ ఇలా రండి. అక్కడ చూడు అక్కడ చూడు. మా అధినాయకుడు భాస్కర్ నీ బ్యాగ్ తీ కాలర్ వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర పెట్టు అధ్యక్షులు మాజీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా 41వ జ్ఞానాపురం కార్పొరేటర్ గారు శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారు, కోడిగుడ్ల శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్తో పాటు పిల్లలకి చాక్లెట్స్ బాక్సెస్ పంచడం, పెద్దలకి చీరలు పంచడం, అలాగనే నియోజకవర్గం అన్ని వార్డులో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. రక్తదానం ఏర్పాటు చేశాము. ఈ లీడర్ అంటే మనందరికీ కూడా గుర్తొచ్చేది బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెల్సన్ మండేలా. వీళ్ళందరూ ఏం చెప్తారంటే లీడర్ అంటే ట్రస్ట్ వర్తి ఉండాలి, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేని వాళ్ళే లీడర్స్ అన్నమాట. చెప్పేది చేయగలగాలి, అది గ్రౌండ్ చేయాలి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్న దౌర్భాగ్యం పదవి కోసం దిగజారిపోయి, ఆ దిగజారిపోవాలనుకుంటే మేము కూడా దిగజారిపోయి ఉండగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది మేనిఫెస్టో ప్రిపరేషన్ అని. కానీ 2014లో 2019లో మేనిఫెస్టో ప్రిపేర్ చేసి కట్టుబడి ఈవెన్ 2 years కంప్లీట్గా ఫైనాన్షియల్ క్రంచెస్ ఏమో ప్రపంచ దేశాలనే అతలాకుతలం చేసిన కరోనా. కానీ ద లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్, స్టిల్ అతను మేనిఫెస్టో కట్టుబడి 99.99% లాస్ట్ పర్సన్ వరకు కూడా చేయగలిగిన కెపాసిటీ ఉండే గ్రేట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ స్థాయిలో ఉండే వ్యక్తులతో నేను పెడతాను ఇతను ఇప్పుడు కూడా. ఈరోజేమో గవర్నమెంట్ కోసం అని చెప్పేసి గడ్డి తిని ఆంధ్ర రాష్ట్రం కుర్చీ ఎక్కాల. ఒక్క ప్రజలతోటి 6 కోట్ల ప్రతి ఒక్కరితో నేను శబాష్ అనిపించు. మీ పార్టీ వాళ్ళతో కాదు, చెంచాగాళ్ళతో కాదు, పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తాడని చెప్పేసి ఒక్క మహిళతో, ఒక్క పేద మహిళతో అనిపించండి.
చంద్రబాబు నాయుడు బాగా పనిచేస్తున్నాడు అనే ఒక్క పేదమది. బిజినెస్ కొలాప్స్ అయిపోయింది. ఈరోజు పేదవాళ్ళ చేతుల్లో డబ్బులు ఆడట్లే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఒక స్కూల్ టైం టేబుల్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా ఫైనాన్షియల్ క్యాలెండర్ తయారు చేసేవారు. ఏ పథకం ఏ రోజు ఇంప్లిమెంటేషన్ చేయాలి, అమ్మఒడి ఎప్పుడు వేయాలి, కాపు నేసం ఎప్పుడు వేయాలి, ఇలాగా ప్రతిదీ కూడా ఒక డేట్ ఉండేదన్నమాట. కలకల్లాడేవి షాప్స్ అన్నీ కూడా. చిన్నపిల్లలకి చెవులు దుద్దులు, చిన్న చిన్న గొలుసులు, బంగారం గొలుసులు, పేదవాళ్ళు దాచుకున్న అంటే వాళ్ళ మనవాళ్ళకి డబ్బులు ఇచ్చే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు అన్నమాట. ఇప్పుడు అది లేదే. ఎవరి చేతిలో డబ్బులు ఆడట్లేదు. 70 అంటే ఈ 5 సంవత్సరాల పాలనలో ఒక సంవత్సరం ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే ఈ పార్టీకి సుమారు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి అందించి ఉండేవారు అన్నమాట. కూటమి ప్రభుత్వం చేయలేదు. అంటే 70,000 కోట్లు ఎక్కడ, వీళ్ళు కేవలం 200 కోట్ల రూపాయలేమో పెన్షన్, అంటే 200 కోట్ల రూపాయలు కేవలం పెట్టారు. దేనికోసం అని చెప్పేసి ఈ యొక్క అన్న క్యాంటీన్లు అని చెప్పేసి. ఇంకా దమ్ముంటే 27లో జమిలీ ఎలక్షన్స్ పెట్టమని చెప్పేసి మోడీ గారిని అడగండి. మోడీ పాదాల మీద పడి 29కి మార్చారు. ఇప్పుడు అమిత్ షా ఐడియాలజీ వేరే కొంత 27ని పెట్టాలి 2027 అని. కానీ చంద్రబాబు నాయుడు ఏమో అది మార్చారు. ఎందుకంటే భయం వాళ్ళకి. ఒక హార్బర్లో పట్టుబడింది ఎప్పుడో ఒక కంటైనర్నేమో, అంతా కంటైనర్ అంతా డ్రగ్స్, అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అవన్నీ కూడా కాదని చెప్పి సిబిఐ ఏమో ప్రూవ్ చేసింది. చూడండి, ఇప్పుడు సినిమా వస్తుంది ముఫాషా, ద లయన్ కింగ్, దట్ ఈస్ లయన్ జగన్మోహన్ రెడ్డి గారు. వీరంతా వీళ్ళు ఉంటారు కదా నక్కలు, ఆ నక్కల మాదిరిగా చేరి, తోడేళ్ళ మాదిరిగా చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో మీరు ఏదో ఆపగలిగారు, కానీ అది 5 సంవత్సరాలు ఆపగలుగుతున్నారు అంతేనే. సూర్యుడికి మబ్బు వస్తే కొంత టైమే, తర్వాత గారు సీఎంగా వస్తారు, ఇంక ఎటర్నల్గా ఇంకా సీఎంగా ఉండిపోతారు. అన్నదానం చేస్తున్నారని అంటే నేనేమో 4 కూరలు పెడతాను, స్వీట్ పెడతానంటేనేమో అన్నదానానికి నా శ్వేతను తెలిసి నా దగ్గరికి వస్తాను, అంతే కదా. అది మనిషి సహాయం. ఇంకా చెప్పాలంటే నీ ముడ్డు చూపిస్తా ఉన్నాం కూడా. చంద్రబాబు నాయుడు రాడు, అయిపోయింది, లైఫ్ అయిపోయింది. లోకేష్ చాప్టర్ క్లోజ్, పవన్ కళ్యాణ్ చాప్టర్ క్లోజ్. 41 వార్డులోని పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఇంకా ఎప్పుడూ కూడా మొహంపై చెరగని చిరునవ్వుతో పేదలకి ఎంతో సహాయం చేస్తూ, మరి ఈరోజు ప్రతి ఒక్క పేదలకి కూడా ఆయన విలువ తెలుసుకుంటున్నారు. అలాగే ఈ పేదవాళ్ళ జీవితాలు వెలుగు రావాలి అంటే ఒక్క వైఎస్ఆర్ జగన్ గారి వల్లే అవుతుంది. అది మళ్ళీ పేదవారంతా కూడా ఒక 6-7 నెలలుగా ఒక చీకటిలోని కమ్ముకుపోయినట్టు వాళ్ళ జీవితాలు అయిపోయాయి. ఆయన మళ్ళీ రావాలి, వాళ్ళ పేదవాళ్ళ జీవితాలన్నీ కూడా మళ్ళీ వెలుగుతో, మరి ఈరోజు మరి ఏ పండగ వచ్చినా కూడా ఎవరు చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మరి జగన్ గారు ఉంటేనే పేదవారికి, అక్క చెల్లెమ్మలకి ఏదో ఒక పథకం పెట్టి ఆయన డబ్బులు ఇస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా అక్షయ పాత్రలాగా డబ్బులు అందజేస్తూనే ఉంటారు పేదవాళ్ళందరికీ. మరి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటేనే ఏ పండగలైనా పబ్బాలైనా చేసుకుంటారు. మరి ఈరోజు పేదల జీవితాలన్నీ కూడా చీకటిలో కమ్ముకున్నాయి. మరి త్వరలోనే మంచి రోజులు వచ్చి మళ్ళీ జగన్ గారు రావాలని, ఆయన మంచి ఆరోగ్యంతో సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కూడా ఆయనకి కలగాలని కోరుకుంటూ సెలవు. కోడిగుడ్ల శ్రీధర్ గారు ఎప్పుడూ కూడాను మంచి కార్యక్రమాలే చేస్తారు. అలాంటిది ఈరోజు జగనన్న బర్త్డే అంటే మాకు మంచి పండగ ఈరోజు.
వార్డులో అందరికీ కూడా ఏదైతే అవసరం అవుతాయో పేదవారికి అవసరమైన కార్యక్రమాలు మాత్రమే మేము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాము. అలాగే పేదవారికి బట్టలు ఇవ్వడం, అలాగే పిల్లలందరికీ చాక్లెట్స్ అవి పంచడం, బాక్సులు చేస్తున్నామండి. మాకు రైట్ హ్యాండ్ అండి. మరి మేము ఈరోజు మా ప్రజల్లోకి ధైర్యంగా ఉండాలి అన్న మా ఎమ్మెల్యే గారే మాకు ధైర్యంగా ఉంటారు. మరి నేను కౌన్సిల్లో కూడాను ఏదైనా గట్టిగా మాట్లాడాను అంటే మా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు, మనకి ఇదమ్మా అలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు. మేము ఎప్పుడు కూడా ఆయనకి ఆహ్వానం పంపినా వెంటనే కూడా ఎన్ని పనులున్నా కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. మా దక్షిణ నియోజకవర్గం 41 వార్డు కార్పొరేటర్ సిటీ కొంచెం డౌన్ చేయవా? సిటీ గారు కార్పొరేటర్ ఆధ్వర్యంలో మా 41 వార్డులో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఘనంగా జరుపుకున్నాం. దీనికి ముఖ్యంగా చాలామంది పేదవాళ్ళకి వస్త్రాలు, అలాగే పిల్లలకి చాక్లెట్స్, కార్యకర్తలకి నూతన రాబోయే సంక్రాంతికి నూతనంగా బట్టలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఈరోజు అందజేస్తాం. ముఖ్యంగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి లేనందుకు ప్రజలు 6 నెలలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 6 నెలల్లో కనీసం ఒక 10 సంవత్సరాల్లో ఎంత కష్టాలు ఉంటాయో ఒక ఫ్యామిలీకి అన్ని కష్టాలు ఈ 6 నెలల్లోనే కనబడ్డాయి. ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా ఈరోజు వరకు తీరలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేని విలువ ఏంటో, ఇంట్లోని ఒక పెద్ద ఆయన లేకపోతే ఎలా ఉంటుందో ఆ ఇంటి పరిస్థితి అలా జరుగుతుంది. కానీ ఈసారి అయితే మా 41 వార్డే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే నిర్ణయంలో ఉంది. నేను చాలా పల్లెటూర్లు అవి వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, అన్నీ ఎంక్వైరీ చేశాను. వాళ్ళందరూ కూడా ఒక పెద్దన్నీని ఇంట్లో పెద్ద కొడుకుని కోల్పోయామని చెప్పారు. ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తారు. మళ్ళీ మన రాజ్యం వస్తుంది, పేదల రాజ్యం వస్తుంది, కుతంత్రాలు లేని రాజ్యం వస్తుంది. కాబట్టి ఈరోజు నేను గట్టిగా నమ్ముతున్నాను, ఆయన కంపల్సరీ ఈసారి ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. యాజ్ ఎ క్రిస్టియన్గా నేను చెప్తున్నాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పథకం ఎంతో విలువైనది. ఆ పథకాలు అందరికీ చేరాయి. ఈరోజు ఒక సర్టిఫికేట్ చేయాలంటే మినిమం 4000 రూపీస్ పడుతుంది. ఏదైనా ఏ సర్టిఫికేట్కి వెళ్ళినా దళార సంస్థ ఎక్కువైపోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్లు ఎంతో ఫ్రీగా ఉండేది. ఇప్పుడే నేను జగదమ్మ నుంచి ఇక్కడికి రావడానికి మినిమం 45 మినిట్స్ పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడ కూడా రోడ్డు మీద ఎటువంటి ట్రాఫిక్ లేని ఏమైనా బడ్డీలు అవి ఉంటే తీస్తారు. ఇప్పుడు 2 lakhsకి దళారులు, కొంతమంది దొంగ దళారులు తయారయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి దగ్గర బడ్డీలన్నీ పెట్టేసి ట్రాఫిక్ అంతరాయం చేస్తూ ఒక్క స్టూడెంట్ 11:30 అయిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని నష్టాలే. మా ప్రజలందరూ కోరుకుంటున్నారు, ప్రార్థనలు కూడా చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు.